కంటే కోట్లాది రూపాయల కంటే ఎవరున్నారు? యేసయ్య. స్తోత్రం. అదే మన ధైర్యం. అందుకన్నాడు ఫిలిమోనుతో, క్రీస్తునందు ఉన్నావు కనుక నీకు బహు ధైర్యం. దేవుని స్తోత్రం. క్రీస్తులో ఉంటే ఉద్యోగం రాదు అని భయం ఉండదు, పెళ్లి అవదని భయం ఉండదు, వ్యాపారం జరగదని భయం ఉండదు. ఉద్యోగం వస్తుంది, వ్యాపారం జరుగుతుంది, ఇల్లు కట్టుకుంటాం, పళ్ళు కొనుక్కుంటాం, కారు వాడతాం. బహు ధైర్యము. దేవుని స్తోత్రం. మనం పిరికి వారము కావు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని పొంది ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకే మనం క్రీస్తునందు ఉన్నాం. మిమ్మల్ని నేను ధైర్యపరుస్తున్నాను. అందుకే పిరికి వారికి ఉండొద్దు, అధైర్యంగా ఉండొద్దు. అప్పుల పాలయ్యారా? దేవుడు తీరుస్తాడు. కష్టాల్లో ఉన్నాడా? దేవుడు ధైర్యం ఇస్తాడు. ఇల్లు లేదా, ఉద్యోగాలు లేదా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, అవుతాయి. ఆ టైం వస్తున్నప్పుడు అన్ని దేవుడు సమకూర్చి పెడతాడు. దేవుడు ఇస్తాడు. అదే ధైర్యం. చెప్పండి, నేనేం మాట్లాడుతున్నాను? బోధ నా అవసరం ఏంటి? క్రీస్తునందు. వినండి, క్రీస్తునందు ఉన్నవారు. స్తోత్రం. ఉన్నారా మరి క్రీస్తులో? చూసుకోండి ఒకసారి. ఎక్కడే ఉన్నారు? ఇక్కడ కాలు వేస్తున్నారు, జాగ్రత్త చూసుకోండి. వేసారా జారిపోతారు. స్తోత్రం. ఆ క్రీస్తులో నిలబడి ఉంటే నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి ఒక మాట అంటున్నాడు. గలతీ కూడా చూద్దాం. గలతీ సంఘం 3వ అధ్యాయం 26వ వచనం. గలతీ, అది మళ్ళీ అక్కడ వచ్చింది. ఏమిటరా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. పౌలు అంటాడు, ఓ గలతీ సంఘస్థులారా, ఇప్పుడు దాకా మీ నాన్నకి మీ అమ్మ పుట్టిన వాళ్ళు మీరు ఓకే, కానీ ఇప్పుడు ఏమయ్యారు? క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు కుమార్తెలు. స్తోత్రం. మీరెవరు ఇప్పుడు చెప్పండి? యేసుక్రీస్తు వలన విశ్వాసం ద్వారా మనం ఎవరిని? దేవుని కుమారులము కుమార్తెలము. దేవుని స్తోత్రం. అందుకే మనం రాణులము రాజా కుమార్తెలము. స్తోత్రం. అక్కడ మనం నిలబడి ఉన్నాం కాబట్టి దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మలుస్తున్నాడు. హల్లెలూయా. పేదవారైనా పెళ్ళి ఎంత బాగుంటుందండి. పేదవారైనా లేనివారైనా వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ భోజనాలు సూపర్. స్తోత్రం. దేవుడు రాజకుమార్తె బిడ్డలు, రాజకుమారుని యొక్క బిడ్డలు, మనం రాజవంశానికి చెందినవారు. అర్థమైందా? ఈ లోకంలో ఏ జీవితం ఏ కులం కాదు, మనం క్రీస్తు కులంలో పుట్టిన వారు, రాజకుమారులము. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అన్నాడు, మీరు క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. ప్రభు కుమార్తెలమై ఉన్నాం. ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ. దేవుని స్తోత్రం. మరి ఎలా నిలబడి ఉన్నారు? ప్రభువులో క్రీస్తునందు ఉన్నారా? ఉంటే నేను దేవుని కుమార్తె, నేను ధైర్యంగా చెప్పండి. ప్రభువుని నమ్ముకొని ధైర్యంగా చెప్పండి. మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరు అడిగినా మేము వేసుకుని నమ్ముకున్నామండి, కొన్ని మేము చేయకూడదండి, మా భక్తి ఇష్టండి, మా ప్రార్థన ఇదండి, మేము కొన్ని చేయకూడదండి, మేము ఇలాగే ఉంటామని చెప్పాలి. స్తోత్రం. వాళ్ళు మిమ్మల్ని చూడగానే వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా దేవుల్లో వస్తారు. నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు, ధైర్యం కలిగి ఉన్నావు, నువ్వు దేనికి భయపడటం లేదు. అందుకే దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే వీరు క్రీస్తునందు ఉన్నవారు గనక. స్తోత్రం. వారు విద్య లేని వాళ్ళే కావచ్చు, డబ్బుతనము లేని వాళ్ళే కావచ్చు. స్తోత్రం. కానీ వారు ఎవరితో ఉన్నారు? క్రీస్తుతో ఉన్నారు. యేసు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు. దేవాది దేవుని యొక్క సన్నిధుల వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ధైర్యము దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. మిమ్మల్ని నేను ధైర్యపరుస్తున్నాను.
ఇంట్లో బియ్యం లేదా? భయపడవద్దు. సరైన ఇల్లు లేదా? భయపడవద్దు. ఉద్యోగం ఇంకా రాలేదా? చదువుకుని ఖాళీ ఉన్నావా? భయపడవద్దు. అర్థమైందా? నువ్వు ఎవరితో ఉన్నావు? క్రీస్తుతో ఉన్నావు. చెప్పండి, ఎవరితో? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే రాజు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుతో ఉన్నారు. ఆయనతో ముడిపడి మీరున్నారు. అందుకే మనం భయపడే పని లేదు. కొంతమందికి చావంటే భయం. ఎందుకు భయపడాలండి? ఎప్పుడు దాకా దేవుడు వచ్చింది అప్పుడు దాకా ఉంటాము. దేవుడు పిలిస్తే వెళ్తాం. అదే క్రైస్తవ ధైర్యం. హల్లెలూయా. చనిపోయి నరకానికి వెళ్తాం మనం? ఏమన్నా వెళ్దాం. అక్కడికి వెళ్తాం పరలోకానికి. మీరందరూ పరలోకంలో ఉంటారు. దేవుని స్తోత్రం. రోమాపత్రికలు అంటాడు, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. స్తోత్రం. ఎవరు అందు విన్నారట? క్రీస్తునందు ఉన్న వారికి శిక్ష విధి. దేవుడు శిక్ష కొట్టివేశాడు, దోషాలు కొట్టివేశాడు, పాపాలను కొట్టివేశాడు, నీ పాపాలను క్షమించాడు. అర్థమైందా? పారుతున్న నీటిలో పడేస్తే అది వెళ్ళిపోయింది. నువ్వు ప్రభువులో ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందుకే అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు. మీరు క్రీస్తులో ఉన్నా మీ ప్రతి అవసరములు క్రీస్తు నామములో ఆయన తీర్చునుగాక. దేవుని స్తోత్రం. అది నా నిరీక్షణ అండి, అది నా నమ్మకం అండి. హల్లెలూయా. దేవుడు ఏ టైంలో ఆయనకి ఏం ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తాడు. నా జీవితంలో అలాగే జరుగుతుంది. ప్రార్థనే చేస్తాను, క్రీస్తునందు నిలబడ్డాను, నాకు ఏది కావాలో అది దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. గోపి రాసిన వాక్యాలు ఇంకేముంది? ఎదుగుతున్నావా? చూస్తున్నావా? రోమాపత్రిక చదవండి. 8:37 చదవండి. రోమాపత్రిక. ఉదయం ధ్యానిస్తున్నాను, మర్చిపోతానేమని కొద్ది రాయించాను. ఆ మాట గుర్తుంచుకుని, రోమా సంఘస్థులారా, అయినను మనలను ప్రేమించిన వారిలా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. స్తోత్రం. చెప్పండి, అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని. ఎక్కడ ఓడిపోవట్లేదు మనం. స్తోత్రం. ఎక్కడ ఓడిపోకూడదు మనం. దేవుని బిడ్డలు ఓడిపోకూడదు, జారిపోకూడదు. మనం అత్యధికమైన విజయాన్ని పొందాలి.